హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇంకొక కొత్త విషయం గురించి చెప్తానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని కంటిన్యూ చేద్దామా? ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. నేను ఒకళ్ళ పేరైతే చెప్తాను. ఈయన పేరు యంగ్ హోన్ కిమ్ గారు. ఈయన ప్రొఫెషన్ ఏంటంటే స్కానింగ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ గ్రూప్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేషన్గా పనిచేస్తున్నారు. ఈయన గురించి ఏంటని అనుకుంటున్నారా? ఈయన ప్రపంచంలోనే అందరికంటే తెలివైన వాళ్ళు అని సర్టిఫికేటు అయితే ఇచ్చారనమాట. ఈయన ఐక్యూ లెవెల్ మోర్ దెన్ 275 275 పైనే. హూ ఈజ్ ద వరల్డ్ హైయెస్ట్ ఐక్యూ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని 2025 అని గూగుల్లో కొడితే ఈయన పేరైతే వస్తుంది. ఈయనకి ఐక్యూ లెవెల్ ఎక్కువ అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి ఈ ప్రపంచ సంస్థ. అయితే ఈయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన అక్టోబర్ 2, 1978 అయితే జన్మించారు. ఈయన సౌత్ కొరియా వారు. ఈయన గురించి ఇంత డీప్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈయన యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడని ఆయన చెప్పినట్టు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాటలు ఆయన నోటి వెంట మనం విన్నాం. లాస్ట్ జూన్ 17న ఈయన ఒక వీడియో అయితే విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ మనం చివరి తరంలో ఉన్నామని మత్తయి, లూకా సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఆయన తిరిగి వచ్చే సమయం చాలా దగ్గర పడిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్, నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే అని ఆయన వివరించారు. చూసారా, అతిశయించేవారు దేవుని బట్టి అతిశయించాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు కానీ, అతిశయించువాడు దేనిని బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయింపవలెను అని ఇర్మియా గారు మనకు చెప్పినట్టు అతను తన జ్ఞానం దేవుడిచ్చాడని మనం చివరి దశలో ఉన్నామని ఆయనకి అర్థమయ్యి మనకి ఈ మాటలైతే చెప్పారనమాట. ఈయన చెప్పిన తర్వాత ఈయన చెప్పడమే కాదండి, మనం భూమి మీద కొన్ని విషయాలు కూడా చూస్తున్నాం. అవేంటో మనం ఈ లాస్ట్ డిసెంబరు నుంచి 2024 నుంచి మనం ఈయన చెప్పినట్టే కాకుండా ప్రపంచంలో జరిగే వింతలు విడ్డూరాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంతే కదండి, ఈయన కొన్ని బైబిల్లో చేర్చినటువంటి కొన్ని పుస్తకాలు కూడా చదివి ఈయన ఇంత జ్ఞానాన్ని అయితే సంపాదించుకుని యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఈయన చెప్పడం అయితే జరిగింది. డిసెంబర్లో మనకు ఆకాశంలో కనిపించిన ఈ కన్నులతో కూడిన ఈ దేవదూతలను అయితే మనం కెమెరాలో బంధించి మరీ చూపించారు మనకి. ఎంత అడ్వాన్స్డ్ కెమెరాస్ వచ్చినాయండి. అలాగే ఈ భూమిలో ఉన్న కొండలు, మెట్టలు, పర్వతాలన్నీ చదును చేయబడుతున్నాయి ప్రభు చెప్పినట్టు. అలాగే ప్రతి మెట్ట, ప్రతి కొండ, ప్రతిదీ ఏదో 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 విధంగా కరిగిపోతున్నాయి. అలాగే మనకు ఎంతో ఇష్టమైన ధారావి ప్రాంతం ఏదైతే ఉందో అది సడన్గా వచ్చేసింది వరద, మట్టి, బురద. వందలాది మంది చనిపోయారు ఆ బురదలో కొట్టుకుపోయి. ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. అలాగే ఈ నదులు, సముద్రాలు కూడా ఎర్రగా మారడం అనేది మనం చూస్తున్నాము. చూసారా, యూఫ్రటీస్ నది అనేది అది ఎండిపోవడం అనేది కూడా మనం చూసాము. సముద్రాలు, నదులు ఎర్రగా మారడం ప్రభు వచ్చే ముందు మనకి సంకేతాలని మనకి అర్థమవుతుంది. ఈ యూఫ్రటీస్ నది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము, అది ఎండిపోయింది అని. ఇది 2022లో ఫోటో, ఇప్పుడు ఇంకా ఎండిపోయిందేమో, మనం ఇంకా చూడలేదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రభు రావడానికి ఇంకా సమయం లేదు అని అర్థమవుతుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్, ఇది పసిఫిక్ ఓషన్ చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది స్టార్ట్ అయిందంటే ఒక్కొక్క అగ్నిపర్వతం అయితే పేలిపోతుంది. సో మనం ఇంతవరకు ఎంజాయ్ చేసింది చాలు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మనం దేవునిలోనే ఎదగాలి, దేవునిలోనే ఉండాలి అని నేనైతే చెప్తున్నాను. నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా
చెప్తున్నారు. దయచేసి మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేసింది చాలు అని అంటున్నారు. దేవుళ్ళు అయితే మీరు ఎదగాలని అంటున్నారు. ఈ ప్రకటన గ్రంథం దాకా వచ్చేసామండి మనం. మీరు ప్రకటన గ్రంథం ఇంకెంతకాలం చదవకుండా ఉంటారు? అందరూ స్టార్ట్ చేయండి, మనం ఎంత దూరం వచ్చేస్తామో తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రకటన గ్రంథం చదివి తెలుసుకోండి. ఒకసారి ప్రకటన గ్రంథంలో మన 16వ అధ్యాయం దాకా వచ్చేసాం. దాంట్లో 8వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమంద దేవుణ్ణి దూషించితిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు అని దేవుడైతే అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. సో అదే 16వ అధ్యాయం 12వ వచనంలో కూడా యూఫ్రటీస్ నది ఎండిపోయింది, తూర్పు నుంచి రాజులు వచ్చారు, యుద్ధం జరుగుతుంది. అక్కడ ఇంకా అపవిత్రాత్మలు బయట వెళ్ళి కొన్ని దయ్యాలు వెళ్ళి జనాల్ని చంపేస్తాయని కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత దేవుడు దొంగ వలె వచ్చుచున్నాడు, ఇది ఒక్కటే ఉందండి. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభు అయితే వచ్చేస్తారు. సో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవునిలో ఎదగాలని మీరే కాదు నేను కూడా ప్రార్థన చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.